అందరికీ నమస్తే అండి. చాలామంది యువతరం వాళ్ళు చాలామంది వాళ్ళు చేస్తున్న తప్పులు ఎటువంటి తప్పులు చేస్తున్నారు అనేసి మనం ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాము. అంటే వాళ్ళు రిచ్గా ఉండాలని చెప్పి అనేసి చేసే పొరపాట్ల గురించి మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ముఖ్యంగా మన ఛానల్ కొత్తగా చూస్తున్నటువంటి వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకంటే యువతలో మార్పు తీసుకురావడం కోసమే నేనైతే వీడియోలు చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు తెలిసి కొందరు తప్పులు చేస్తున్నారు, తెలియక కొందరు తప్పులు చేస్తున్నారు. ఇలాంటి తప్పులు చేయకూడదని చెప్పి అనేసి మనమైతే వీడియోలు అయితే చేస్తున్నాను. వాళ్ళ కోసం షార్ట్ వీడియోలు కావచ్చు, లాంగ్ వీడియోలు కావచ్చు, మొత్తం వీడియోలు అయితే వాళ్ళ కోసమే చేస్తున్నాను. నా వల్ల ఇద్దరు మారినారంటే కానీ అది నాకు చాలా సంతోషము. మద్యంలో కావచ్చు, తర్వాత వచ్చేసి వాళ్ళు రిచ్గా బతకడానికి ఇతర యాప్ల లోన్లు తెచ్చుకోవడం అనమాట. తెచ్చుకుని తర్వాత వాటిని తిరిగి కట్టలేకపోవడము, ఆత్మహత్యలు చేసుకోవడము, ఇలాంటి విషయాల గురించి మనం ఈ వీడియోలో అయితే మనం డిస్కషన్ అయితే చేద్దాము. ఇక మన మ్యాటర్లోకి వచ్చేస్తే చాలామంది యువతరం కూడా అసలు చాలా రిచ్గా ఉండాలి, మనము చాలా రిచ్గా అంటే రిచ్గా బ్రతకాలని చెప్పి అనేసి చాలామంది చేసే పొరపాట్లు ఏంటంటే లోన్లు తెచ్చుకోవడం. మనము ఇప్పుడు ఒక 10,000 లేదా ఒక 20,000 మనం సంపాదిస్తే లోన్లు తెచ్చుకున్నా కానీ మంత్లీ కట్టడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంతేగాని మనము లోన్ తెచ్చుకున్న తర్వాత కట్టలేని పరిస్థితుల్లో వాళ్ళు ఇల్లు అయినా జప్తు చేస్తారనమాట. ఇల్లు జప్తు చేస్తే మళ్ళీ తర్వాత ఎక్కడ ఉంటారు? ఈ లోన్లు తేవడం అనే పరిస్థితి కూడా, ప్రాసెస్ కూడా ఇంట్లో కూడా తెలియకుండా తెచ్చేస్తారు చాలామంది కూడా. అంటే పెద్దలకు తెలిస్తే కొంచెం వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు కదా, వాళ్ళకి తెలియకుండా కూడా తేవడము, చాలా ప్రాబ్లాలు ఫేస్ చేయడము, ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. నిజంగా నేను ప్రతి ఒక్కరిని చూస్తున్నా కదా, చాలామందిని చూస్తున్నా నేను ప్రతి ఒక్కరిని. అంటే ఇలాంటి తప్పులు ఇరుక్కోవడము, చివరికి ఆత్మహత్యలు కూడా అంత దూరం కూడా వెళ్తున్నారు చాలామంది. అంటే అప్పు కట్టలేక కొందరికి వడ్డీలు తేవడము, వడ్డీలకు తెచ్చి తిరిగి కట్టలేకపోవడము. మనం ఏదైనా ఒక పని మొదటి పాయింట్ ఏంటంటే, మనం ఏదైనా ఒక పని చేయగలిగితే అందులో వచ్చే శాలరీతో మనము కట్టగలము. మనము అస్సలు పూర్తిగా ఇంటి దగ్గర ఉండి అమౌంట్ మనం ఏదో చేసేద్దామని చెప్పి అనేసి అమౌంట్ తీసుకురావడము, ఆ తర్వాత ఆ డబ్బు వృధాగా చేసేయడము, ఆ తర్వాత ఇంకెలా కట్టాలరా బాబు అని చెప్పని దాన్ని డైలమాలో ఉండిపోవడము. ఇదే ప్రతి ఒక్కరు చేస్తున్నట్టే తప్పు. మాత్రము ప్రతి ఒక్క యువతరం చేసే తప్పు అంటే ఇదే, పెద్ద తప్పు అంటే ఇదే. దయచేసి ఖాళీగా ఉండకండి, ఏ పనికైనా వెళ్ళండి. దయచేసి మంత్లీ 20-30 కావాల్సిన సంపాదించి ఆ తర్వాత లోన్లు తెచ్చుకునిగా తర్వాత బిజినెస్ ఐడియాస్ వస్తాయి కదా. బిజినెస్ ఐడియాలు వచ్చినప్పుడు ఏదో ఒకటి కొంచెం చెయ్యండి బిజినెస్ ఐడియాలో. అంతేగాని ఇళ్ళల్లో నుంచి డబ్బు తెచ్చి తర్వాత ఆ డబ్బు తెచ్చిన విషయం మన ఇంట్లో తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా ఆ తర్వాత వచ్చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడము, ఆ తర్వాత ఫ్యామిలీ అంతా ఇబ్బంది పడడము. అవసరమా ఇవన్నీ? ఖాళీగా ఉండే వాళ్ళకి ఎటువంటి ఆలోచనలు వస్తాయి తెలుసా? ముఖ్యంగా ఏదో డబ్బులు తెద్దాము, డబ్బులు తీసుకొని వచ్చి ఆ తర్వాత డబ్బులు వృధా చేసి ఆ తర్వాత డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుందాం. ఇలాంటివి ఆలోచనలు తప్ప వేరే ఆలోచన అయితే ఉండవు ఎవరికే. కానీ ఖాళీగా ఉండే వాళ్ళకు ఇటువంటి ఆలోచనలే వస్తాయి. అందుకోసం దయచేసి ప్రతి ఒక్కరు ఎవరే కానీ ఖాళీగా అయితే ఉండద్దు. నేనైతే నా మాటలు విని ఒక ఇద్దరు మారినాక నాకు చాలా సంతోషం. ఎందుకంటే నేను ఇలాగే మాట్లాడతాను. ఎందుకంటే ఎవరైనా కానీ ఈ మాటలు ఎందుకు చెప్తారు తెలుసా? అనుభవించిన వాళ్ళు ఈ మాటలు చెప్తారు. దయచేసి ఎవరు ఖాళీగా ఉండద్దండి. దయచేసి ఇంట్లో తల్లిదండ్రులు కూడా ఎవరే కానీ ఇబ్బంది పెట్టద్దండి. వాళ్ళ వయసులో ఉన్న రోజులు మనకైతే తిండి పెట్టడం అయితే జరిగింది, కట్టుకోవడానికి బట్ట ఇవ్వడం అయితే జరిగింది, అన్నీ చేస్తుంటారు. కానీ మనము కనీసం వాళ్ళు ముసలితనం అయినప్పుడు ఆ తర్వాత వచ్చేసి వాళ్ళని పోషించగలే శక్తి మనకు కావాలంటే ఇప్పటి నుండే మనం ఇప్పటి నుండి కష్టపడితే తల్లిదండ్రులు పోషించగలం అనమాట. అందుకే యువతలో మార్పు రావడానికి నేనైతే వీడియోలు చేయడం అయితే జరుగుతుంది. ఇది మాత్రం ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకొని దయ ఉంచి కూడా ప్రతి ఒక్కరూ ఏదో పని చేయండి. దయచేసి అంటే ఖాళీగా అయితే అస్సలు ఉండద్దండి. ఎందుకంటే ఈ ఆత్మహత్యలు జరగడం ఇవి వచ్చేసి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కావచ్చు, పూర్ ఫ్యామిలీస్ కావచ్చు, వీళ్ళలోనే జరుగుతుంది. ఎందుకంటే తిరిగి కట్టలేరు కదా వాళ్ళు. ఏమైనా వర్క్ చేస్తామంటే కట్టగలుగుతారు, ఏమైనా వర్క్ లేకపోతే ఏం చేసి కడతారు చెప్పండి అసలు. అందుకోసమే దయ ఉంచి ఖాళీగా లేకుండా 20 కానీ 30 కానీ ఇలా సంపాదించి దయ ఉంచి
ఏ పనైనా చేయండి, ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉండాలా. కష్టపడకపోతే నీకు ఫలితం అనేది అస్సలు శూన్యము. నా మాటలు విని ఇద్దరు అయినా మారితే కానీ నాకు చాలా సంతోషం. ఉంటాను మరే. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.